తెలంగాణలో కొత్త పార్టీ ప్రారంభించాలని ఉత్సాహంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత ఈ నెలలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నారని సమాచారం. దీనిపై తన అనుచరులు సన్నిహితులతో ఇప్పటికీ సమాలోచనలు చేస్తున్నారు. బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ప్రాథమిక సభ్యత్వం మరియు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత స్వతంత్రంగా ఎదగాలనే దిశగా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. గ్రామ స్థాయిలో జరగనున్న ఈ ఎన్నికల్లో బలం చూపించడం ద్వారా తన రాజకీయ స్థానం స్పష్టమవుతుందని భావిస్తున్నారు. ఇదే బీఆర్ఎస్ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో బీఆర్ఎస్ ను వీడిన కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో సొంతగా నడిపిన తెలంగాణ జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా మార్చే ప్రతిపాదనపై ఆలోచిస్తున్నారు. ప్రత్యేకంగా బీసీ వర్గాలపై దృష్టి పెట్టి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పేరుతో పార్టీని ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో పార్టీ ప్రకటనను ఇప్పుడు చేయాలా లేదా మరికొంతకాలం వేచి చూడాలా అన్న దానిపై కవిత తర్జన పడుతున్నారని చెబుతున్నారు. 2014లో నిజామాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించిన కవిత 2019లో అదే నియోజకవర్గంలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై జాగృతి ద్వారా ప్రజలతో సంబంధాలు కొనసాగించారు. కానీ బీఆర్ఎస్లో తగిన గుర్తింపు, ప్రాధాన్యం లభించలేదనే భావనతో సొంత పార్టీ ఏర్పాటుపై ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు ఆమెకు ఒక పరీక్షగా మారాయి. పోటీ చేస్తే తన బలం నిరూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ సమయం తక్కువగా ఉండటం, ఫలితాలపై అనిశ్చితి ఉండటం వల్ల కవితలో గందరగోళం నెలకొంది. ఇక బీఆర్ఎస్ వైపు చూస్తే కవిత పోటీ చేస్తే తమ ఓటు బ్యాంకులో చీలిక వస్తుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకే ప్రయోజనం కలిగిస్తాయని చరిత్ర చెబుతున్నా ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న నమ్మకంతో బీఆర్ఎస్ కొంత ధైర్యంగా ఉంది. అయితే కవిత గ్రూపు రంగంలోకి దిగితే ఫలితాలు వేరుగా ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. తుదకు కవిత స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అనే నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. పోటీ చేస్తే రాజకీయ భవిష్యత్తుకు బలమైన ప్రారంభం లభించవచ్చు. కానీ విఫలమైతే తొలి అడుగులోనే వెనకడుగు పడిగే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా ఉంది. కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.